అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామంలో పర్యటించారు హోంమంత్రి వంగలపూడి అనిత. గ్రామంలోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పాలన 1 సంవత్సరం అయినప్పటికీ ధైర్యంగా గ్రామంలోకి వస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలు హోంమంత్రికి హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సుపరిపాలనలో తెలుగు అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా బూత్ ఇన్ఛార్జెస్ నుంచి అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినీయ ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో సీతారాంపురం గ్రామంలో నాకు బాగా సెంటిమెంట్ ఈ గ్రామం. నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా ఈ గ్రామం నుంచి అదే విధంగా మా ఉరుకుట్ల వెంకటరామ గారి ఇంటి నుంచి నాకు స్టార్ట్ చేయడం అనేది నాకు అలవాటు. ఆ సెంటిమెంట్ లో భాగంగానే ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి జస్ట్ ఒక 2 days బ్యాక్ నేను వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లోకల్ నాయకత్వం అదేవిధంగా పద్దు గారు, చిట్టుబాబు గారు అందరూ కూడా అదేవిధంగా మన శ్రీని గారు, ముఖ్యంగా గ్రామ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చాలా యాక్టివ్ గా ముందుకు వచ్చారు. ఈ రోజు ప్రతిపక్షాలు తాలూకా విమర్శలకి ఈ రోజు ఇదే ఒక సమాధానంగా మేము చెప్పాలి. ఎందుకంటే గ్రామంలోకి ఈ రోజు 1 సంవత్సరమే పూర్తయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఈ రోజు గ్రామాల్లోకి రావడం జరుగుతుంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కల్వర్టు నిర్మాణం గురించి ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అప్పుడున్న ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే కనీసం ఒక బస్తా సిమెంట్ వేసిన పాపాన పోలే. ఈ రోజు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ కల్వర్టు నిర్మించుకోవడం కానీ ఎంతో చాలా అవసరం ఆ కల్వర్టు గ్రామంలో. ఇప్పుడే మీరు చూసారు 60 లక్షల రూపాయలు పెట్టి ఆ హైవే నుంచి ఈ సీతారాంపురం వరకు రోడ్డు కూడా నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలా చూసుకుంటే ఈ గ్రామంలోనే సుమారుగా అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర 1 కోటి రూపాయల పైన ఈ రోజు చేయడం జరిగింది.